దేవరా మూవీ రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? బ్లాక్ బస్టర్ కొడుతుంది, పక్కా హిట్ కొడుతుంది అక్క. అంటే కొరటాల శివ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? మంచిగా ఉంటుంది. ఏదైనా మాస్ మూవీస్ వస్తాయి వాళ్ళిద్దరు తీస్తే, ఈసారి ఇంకా మంచిగా వస్తుంది. RRR కంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఓకే, దేవరా మూవీలో ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయి? ఎన్టీఆర్ లుక్స్ అంటే ఇంకా అందరు చూసుకొని ఉండిపోవాలని అనిపిస్తుంది. ఇంకా అట్లుంటుంది మంచిగా. ఓకే, ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చింది ఏంటి? యాటిట్యూడ్, ఇంకా అంతా మంచిగా ఏదైనా సీన్ ఒకటేసారి రిపీట్ చేస్తాడు, ఎక్కువ చేయడు అట్లా. అంటే ఈ మూవీ ఎలా ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం వాటర్తోని ఇంకా డబల్ యాక్షన్ ఉంది అన్న టాక్స్ వస్తున్నాయి, మంచిగా ఉంటుంది. అందరు చూడాలి. అంటే RRRకి బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది, రికార్డ్ బ్రేక్ చేస్తుంది. పక్కా బ్రేక్ చేస్తుంది. ఎన్ని కోట్లు రావచ్చు అనుకుంటారు మీరు ఈ మూవీతో? ఎక్కువనే వస్తుంది అక్క, చెప్పలేము. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దేవరా గురించి ఏం చెప్తారు? అన్నిటికన్నా ఇది ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది, అన్ని మూవీస్ కన్నా సూపర్ హిట్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ మూవీ రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? ఎన్టీఆర్ అనే బాగుంటుంది. తన మూవీ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే తన సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు అందులో ఉన్న డైలాగ్స్ కూడా బాగుంటాయి. డైలాగ్ కూడా విన్నాం, అది కూడా బాగుంది. తన ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి. RRR కన్నా ఇంట్లో కూడా బాడీ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అంటే ఆ మూవీలో ఎన్టీఆర్ లుక్స్ మీకు ఎలా అనిపించాయి? లుక్స్ అయితే బాగానే ఉంది, అంటే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఓకే, కొరటాల శివ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? బాగుంది, కాంబినేషన్ అయితే సూపర్, చాలా బాగుంటుంది. వాళ్ళ కాంబినేషన్ అయితే చూడాలనిపిస్తుంది. అంటే మూవీ ఎప్పుడు వస్తుందా అని అనిపిస్తుంది. ఫస్ట్ షోకే వెళ్దాం అనుకుంటున్నా దానికైతే. అంటే ఈ మూవీ దేనికి రిలేటెడ్ అనుకుంటున్నారు? హర్రర్ అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి లవ్ అనుకుంటున్నారా? అంతే, అంత ఐడియా కూడా లేదు దానికి. చూసుకోవాలి అంటే చూస్తే కూడా అంటే ప్రశాంత్ నీల్ అంటే బొగ్గు కూడా తీస్తారు కదా మొత్తం, దానివల్ల కొంచెం బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అంటే RRRని బ్రేక్ చేస్తుందా అది? ఆబ్వియస్లీ అనుకుంటున్నా. అంటే మీకు ఎన్టీఆర్లో నచ్చేది ఏంటి బాగా? తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ బాగుంటాయి. ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్. దేవరా మూవీ రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? దేవరా మూవీ అయితే ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ వాచ్. ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ వచ్చినప్పుడైతే ఫస్ట్ షో వెళ్తా. సూపర్ ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఎన్టీఆర్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ఆయన కట్అవుట్ బాగుంటుంది, డైలాగ్స్ మస్తు ఉంటుంది, భారీగా సూపర్ ఉంటుంది. ఆయన డైలాగ్స్ కూడా నేను చెప్తూ ఉంటా ఇంట్లో, అక్కడక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా చెప్పాలనుకున్నప్పుడు. అంటే డైరెక్షన్ కొరటాల శివ గారిది మీకు ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు సూపర్ ఉంటుంది. వాళ్ళది ఎప్పుడు వచ్చినా నేను చూడాలనుకుంటా. సూపర్గా మంచి సీన్ మీద ఉంటుంది వాళ్ళిద్దరిది, సూపర్ ఉంటుంది. ఎన్టీఆర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఎన్టీఆర్ అంటే ఆయన మంచి అంటే డాన్స్ లేకపోతే యాక్షన్ ఏం నచ్చుతుంది? ఆయన డైలాగ్స్, ఫైటింగ్ సీన్స్ ఇంకా బాగుంటుంది. నాకు నచ్చది ఫైటింగ్ సీన్స్. అప్పుడప్పుడు లవ్ మంచిగా ఉంటుంది. డాన్స్ అయితే స్టేట్ లెవెలే, వేరే లెవెలే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దేవర గురించి ఏం చెప్తారు? దేవర అయితే ఇంకా RRR బ్రేక్ చేస్తాడు అనుకుంటా. ఆయన రికార్డ్ ఆయననే బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నా. దేవరా మూవీ రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? హ్యాపీ. మా అన్నయ్య ఆ సినిమా మంచిగా తీస్తుంది కాబట్టి బ్లాక్ బస్టర్ అదిరిపోతాయి, కానీ థియేటర్లు అన్నీ బెదిరిపోతాయి. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయి? హీరోలా కనిపిస్తుంది, మస్తు లుక్ చూస్తే అందరూ ఆడిపోతారు ఎన్టీఆర్ని చూసి. కానీ మట్టా నిజెక్కుతుంది అందరికీ. సరే, కొరటాల శివ డైరెక్టర్ కదా, సో ఆయన డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? అదే మంచిగానే తీస్తారు కాబట్టి, ఎన్టీఆర్ అన్నాడు కాబట్టి అట్లా అదిరిపోతుంది సినిమా. ఎంత ఏ డైరెక్షన్ తీసినా కానీ ఎన్టీఆర్ అన్నాడు అంటే కోమొస్తా సినిమా. సరే, ఎన్టీఆర్ కొరటాల శివ ఇద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? బాగానే అనిపించింది, మంచిగా అనిపించింది. మ్యూజిక్ అదంతా మీకు ఎలా అనిపించింది? బాగుంది, మ్యూజిక్ మొత్తం బాగుంది, డైరెక్షన్ కూడా మస్తు ఉంది. షెట్ అవన్నీ మస్తు హైలైట్ అనిపిస్తున్నాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, సముద్రం. ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్తారు? ఎక్స్ప్రెషన్లు ఏం చెప్తారు అంటే మస్తు ఉంటుంది ఎక్స్ప్రెషన్. అంటే ఇంకా చెప్పనీకి ఏముండదు, చూస్తే అందరూ ఆడిపోతారు చూస్తే.